మా ఓజీ సినిమాతోనే బాక్సాఫీస్ దగ్గర దసరా జోరైతే మొదలైంది. ఆ సందడిని మరింత పెంచేలా కన్నడం నుంచి, తమిళం నుంచి పండగ సినిమాలు అయితే వస్తున్నాయి మావా. అందులో భాగంగా వచ్చిన చిత్రమే ఇడ్లీ కొట్టు. ధనుష్ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. పెద్దగా హడావుడి లేకుండా సినిమా మన ముందుకైతే వచ్చింది మావా. మరి ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచింది అనేది ఇప్పుడైతే చూద్దాం. మా స్టోరీ ఏంటంటే శివకేశులు అంటే రాజ్ కిరణ్ ఇడ్లీ కొట్టు అంటే ఆ ఊళ్ళో ఫేమస్. ఎంతో ఇష్టంగా మనసు పెట్టి చేసి ఆ కొట్లో ఇడ్లీలు ఎంతో రుచికరం. శివకేశుల కొడుకే మురళి అంటే ధనుష్ కొత్త తరం కుర్రాడు కదా. తన తండ్రి నడుపుతున్న కొట్టుని కాస్త ఫ్రాంచైజీలో మార్చి సత్య పేరుతో ఇతర చోట్ల హోటల్స్ ని ఏర్పాటు చేసి డబ్బు సంపాదించాలని అయితే ఆశపడతాడు మామ. కానీ తన చేతులతో చెయ్యని ఇడ్లీలు తన పేరుతో అమ్మడానికి ఇష్టపడడు శివకేశులు. దాంతో మురళి ఉన్నతమైన జీవితం అంటూ కన్న వాళ్ళను ఉన్న ఊరిని వదిలిపెట్టి పట్నం పోతాడు. అలా మొదలైన అతని పరుగు బ్యాంకాక్ కూడా చేరుతుంది మామ. పనుల్లో పడి కన్న వాళ్ళను కూడా పట్టించుకోడు. బ్యాంకాక్ లోని తన బిజినెస్ లో పార్ట్నర్ అయిన విష్ణువర్ధన్ అంటే సత్యరాజ్ కూతురు మీరా అంటే శాలిని పాండేతో పెళ్లి నిశ్చయమవుతుంది. మరికొద్ది రోజుల్లో పెళ్లి అనగా మురళి తండ్రి శివకేశులు చనిపోతాడు మామ. తండ్రి చివరి చూపు కోసం వచ్చిన మురళి తిరిగి బ్యాంకాక్ వెళ్ళాడా లేదా, శివకేశులు చనిపోయాక ఆయన ఇడ్లీ కొట్టు ఏమైంది, మురళికి కళ్యాణి అంటే నిత్యమేనానికి మధ్య సంబంధం ఏమిటి, మీరాతో అతను పెళ్లి జరిగిందా లేదా అనే విషయాలు తెలియాలంటే సినిమా తప్పకుండా చూడాల్సిందే మామ. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే, సొంత ఊరికి వెళ్ళమంటే అక్కడ కనిపించే ప్రతి చెట్టు, కొట్టు, బడి, గుడి, తారసపడే వ్యక్తులు, పలకరింపులు ఇలా ప్రతిదీ ఒక కథ చెబుతున్నట్టే ఉంటుంది. ప్రతి జ్ఞాపకం ఓ సినిమానే మావా. ధనుష్ కూడా తను పుట్టి పెరిగిన ఊరికి వెళ్ళినప్పుడు మొదలైన జ్ఞాపకాలు, అక్కడి ఒక సాధారణ ఇడ్లీ కొట్టు స్ఫూర్తితోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు ఆరంభంలోనే ప్రకటించాడు మావా. నిజ జీవిత పాత్రలు, సంఘటనల నుంచి వచ్చిన ఈ కథతో వెంటనే కనెక్ట్ అయిపోతారు. ముఖ్యంగా ఉన్న ఊరిని, కన్న వాళ్ళని వదిలి పరుగులు పెడుతున్న ప్రతి ఒక్కరికి తెరపై తమ జీవితాన్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది మావా. మనమైన మూలల్ని ఆవిష్కరించే ఇలాంటి కథలు ప్రేక్షకుల్ని కనెక్ట్ చేయడం సులభమే కావచ్చు. కానీ ఆ కథని 2.5 గంటల పాటు అంతే ఆసక్తికరంగా నడిపించడంలోనే అసలైన సవాల్ అయితే ఉంటాయి మావా. ఈ విషయంలో ధనుష్ ప్రథమార్థం వరకు విజయవంతం అయ్యారు. సెకండ్ హాఫ్ లో ఆయన కథని మరో దారి పట్టించినట్టు అనిపిస్తుంది. దాదాపు సన్నివేశాలు ఆకాశ్ అంటే అరుణ్ విజయ్ ఈగో చుట్టూనే సాగడంతో అదొక కథ ఇదొక కథ అన్న భావన అయితే కలుగుతుంది మావా. మళ్ళీ పాతక సన్నివేశాలతో అసలైన ఇడ్లీ కొట్టు కథలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఆరంభ సన్నివేశాలతోనే ధనుష్ సొంత ఊరికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. శివకేశులు చనిపోవడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. తండ్రి నడిపిన ఇడ్లీ కొట్టుని మురళి ఏం చేశాడు, దానిపై ఓ నిర్ణయానికి వచ్చాక అతను ఎలాంటి పాటలు పడ్డాడు, శివకేశులు చేసినంత రుచిగా ఇడ్లీలు చేయడం ఎలా సాధ్యమైందనే విషయాలు సినిమాకి కీలకం మావా. ఇండియాకి ఆకాశ రాక నుంచి అతని ఈగో చుట్టూనే కథ సాగుతూ ఉంటుంది. ప్రథమార్థం తరహాలోనే భావోద్వేగాలు తగ్గడంతో ద్వితీయార్థం పాటు తప్పింది మావా. ఇడ్లీ కొట్టుని మళ్ళీ కొత్తగా నిర్మించుకోవాల్సిన రావడం, ఆ సంఘటనని ఫ్లాష్ బ్యాక్ లో తల్లిదండ్రులతో ముడిపెట్టడం తరహా సన్నివేశాలు మళ్ళీ సినిమాని అసలైన కథలోకి తీసుకొచ్చినట్టు అనిపిస్తాయి మావా. ఉన్న ఊరు, కన్న తల్లిదండ్రులతో ముడిపడిన ఈ తరహా కథల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క శైలిలో ఆవిష్కరించారు. ఇడ్లీ కొట్టుతో ధనుష్ చేసిన ఆ ప్రయత్నం చాలా వరకు ఆకట్టుకుంటుంది మావా. కథానాయకుడు ధనుష్ నటన ఆకట్టుకుంటుంది మావా. మురళి పాత్రలో ఒదిగిపోయారు. టీనేజ్ యువకుడిగా కొన్ని సన్నివేశాల్లో కనిపించిన ఆయన ఆ తరువాత కార్పొరేట్ అవతారంలోను పల్లెటూరు యువకుడిగాను చాలా సహజంగా నటించారు. పల్లెటూరు యువతి కళ్యాణి పాత్రలో నిత్యమేనన్ అత్యంత సహజంగా కనిపించారు. ట్రెండీగా కనిపించే మేరా పాత్రని శాలిని పాండే పోషించారు. పాతక సన్నివేశాలలో ఆమె పాత్ర కీలకం మావా. శివకేశులుగా రాజ్ కిరణ్ మంచి పాత్రని పోషించారు. తల్లి పాత్రలో గీతా కైలాసం కనిపిస్తారు మావా. అరుణ్ విజయ్ సత్యరాజ్ పాత్రలు కథలో కీలకం. తండ్రి కొడుకులుగా ఆ ఇద్దరి నటన ఆకట్టుకుంటుంది మావా. పార్థిబన్ సముద్రకని పాత్రలకి ప్రాధాన్యం ఉంది. సాంకేతిక విభాగాల్లో జీవి ప్రకాష్ కుమార్ సంగీతానికి ఎక్కువ మార్కులు అయితే పడతాయి మావా. కిరణ్ కౌశిక్ విజువల్స్ కట్టి పడేస్తాయి. చిన్న చిన్న జ్ఞాపకాలు స్ఫూర్తితో ధనుష్ ఈ కథని రాసుకున్న విధానం మెప్పించిన దాన్ని తెరపైకి తీసుకొచ్చే క్రమంలో ఇంకొన్ని కసరత్తులు చేయాల్సిందనే భావన కలిగిస్తుంది సినిమా మావా. ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళైతే చూసేయండి మావా. అలాగే ఈ మూవీ కూడా మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి మావా. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మావా. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో అయితే పెట్టుకోండి మావా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.